హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పరోటా రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాయండి. ముందుగా కడాయి అయితే తీసుకొని పాలకూరని మంచిగా వాష్ చేసుకున్నది కడాయిలో పెట్టుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. ఆకుకూరలు ఒకే రకంగా తినాలంటే నా వల్ల అయితే అసలు కాదండి, కానీ హెల్త్ వైజ్ తినడం చాలా మంచిది. అరుగుదలకు కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. సో ఇట్లా చాలా రకాలుగా మనం ట్రై చేసి మనం ఆకుకూరలను కన్జ్యూమ్ చేసుకుంటే హెల్త్కి మంచిది, మనకి తిన్నట్టు కూడా ఉంటుందండి. ఇట్లా స్ట్రైన్ అవుట్ చేసుకున్న ఆకుకూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఒక పచ్చిమిరపకాయ, ఒక వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ అల్లం అవైలబిలిటీలో లేదు, సో అల్లం చిన్నులపై పేస్ట్ ఒక పావు స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకున్నానండి. ఆరిన మిశ్రమాన్ని గోధుమ పిండిలో ఉప్పేసుకొని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పిండిని నానబెట్టుకోవాలండి. మినిమం ఒక గంట నానబెట్టుకున్న దాన్ని ఉండలు చుట్టుకొని ఇట్లా పరోటా లాగా లేయర్ బై లేయర్ వేసుకొని లోపల ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే పరోటా కాబట్టి భలే సాఫ్ట్ స్ట్రక్చర్లో అయితే వస్తుందండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పరోటాని 2 సైడ్స్ మనము చేసుకునేటప్పుడు కాల్చేటప్పుడు బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చాలామంది బటర్తో అయితే నంచుకుంటారు. నేనైతే బీరకాయ పాలు కర్రీ పప్పుతో అయితే నంచుకున్నప్పుడు